ప్రతి ఒక్కరూ ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని డైట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ దుర్గా ప్రసాద్ అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశానికి క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షత వహించారు. సమావేశంలో డైట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బి దుర్గా ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చక్కెర వ్యాధి వయసుతో నిమిత్తం లేకుండా చిన్నతనం నుండే వస్తోందని, వాటి పట్ల పేరెంట్స్ శ్రద్ధ కనబరిచిన ఎడల భవిష్యత్తులో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. సమావేశానికి క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షత వహించగా కార్యదర్శి డాక్టర్ సానా ప్రవీణ్ వందన సమర్పణ చేశారు. క్రెడై కాకినాడ చాప్టర్ అధ్యక్షులు విజయకృష్ణ, ఉమామహేశ్వరరావు నూతన సభ్యులుగా క్లబ్లో జాయిన్ అయ్యారు. కార్యక్రమంలో చెలికాని సూర్యారావు, జీకే శ్రీనివాస్, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, మాచారెడ్డి, బదిరెడ్డి వెంకన్న, పద్దరాజు, చార్టెడ్ అకౌంటెంట్ అసోసియేషన్ కాకినాడ చాప్టర్ అధ్యక్షులు తాళూరి శ్రీనివాసరాజు, అజయ్ రెడ్డి, లంకా సాయిబాబు, సోని బుజ్జి, ఆనంద, డాక్టర్ ఎం రవికుమార్, సూర్యనారాయణతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సమావేశానికి పాల్గొనే సభ్యులకు ప్రత్యేక కానుకలను ముఖ్య అతిథి చేతుల మీదుగా డాక్టర్ గోపీనాథ్ అందజేసిన సాంప్రదాయం శ్రీకారం చుట్టడం జరిగింది. సమస్య గురించి నేను ఇచ్చిన సూచనలు ఎక్కువ మందుల మీద ఆధారపడకుండా సరైన వ్యాయామం చేయడం మంచిది. ఆహారపు అలవాట్లు ఏదనగా కార్బోహైడ్రేట్ కంటెంట్ కానీ, ప్రోటీన్ కంటెంట్ కానీ, ఫ్యాట్ కంటెంట్ కానీ సమపాళ్ళలో తీసుకోవడంతో న్యాచురల్ ఉత్పత్తులు తినడం వల్ల ఈ హానికరమైన కెమికల్స్ కానీ, కలరింగ్ ఏజెంట్స్ కానీ, లేకపోతే ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం వల్ల ఈ డయాబెటీస్ వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ కానీ, డయాబెటీస్ని అదుపులో ఉంచుకోవడం కానీ మనం సమర్థవంతంగా మనం చేయవచ్చు. కనుక డయాబెటీస్ని అందరూ కూడా డైట్ అండ్ ఎక్సర్సైజ్తో నిర్మూలించుకుంటే మన భావితరం అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటుందని నా ఉద్దేశం.